ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది. ఇది తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్టర్తో వచ్చి గేటును గుద్దించి తరువాత పోర్టికోలో ఉన్నటువంటి ఆయన వాహనాన్ని ఢీకొట్టి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు ఆ ట్రాక్టర్తో అక్కడ విన్యాసాలు చేసి ఫ్లెక్సీలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వాళ్ళ అబ్బాయి గిరి బొమ్మ, ముద్రగడ పద్మనాభం గారి బొమ్మలు ఉంటే వాటిని అన్నింటినీ చించి డ్యామేజ్ చేసి అక్కడ బూతులు తిడుతూ నిలబడ్డారు. దీన్ని తెలుసుకున్నటువంటి గిరి బయటకు వచ్చి అతను నివారించే ప్రయత్నం చేస్తే అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడారట, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారట, నోటికి చెప్పడానికి వీలు కానటువంటి బూతులన్నీ కూడా తిట్టి నేను పిఠాపురం తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి మాట మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఈ సంఘటన తెలియంగానే నేను ముద్రగడ పద్మనాభం గారితోనూ వారి అబ్బాయి గిరితోనూ కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి మాట ఆయన వాడాడు కాబట్టి బహుశా ఆయన ఉన్మాదా, తాగి ఉన్నాడా, నిజంగానే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, జనసేనకు సంబంధించిన తాలూకా, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకపోతే ఉన్మాద రీతిలో చేసినటువంటి పిచ్చి పని అనేది తెలియవలసి ఉంది. ఆ దాడి చేసినటువంటి మరి వ్యక్తి చేశారో ఒక వ్యక్తినైతే పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి పదాన్ని చాలా చోట్ల విచ్చలవిడిగా వాడుతున్నారు కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి పిఠాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీనికి వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. వివరణ కూడా ఇస్తారని, ఖండిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఏ సంఘటనైనా అన్యాయంగా, అక్రమంగా జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఖండించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది. ఇది తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్టర్తో వచ్చి గేటును గుద్దించి తరువాత పోర్టికోలో ఉన్నటువంటి ఆయన వాహనాన్ని ఢీకొట్టి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు ఆ ట్రాక్టర్తో అక్కడ విన్యాసాలు చేసి ఫ్లెక్సీలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వాళ్ళ అబ్బాయి గిరి బొమ్మ, ముద్రగడ పద్మనాభం గారి బొమ్మలు ఉంటే వాటిని అన్నింటినీ చించి డ్యామేజ్ చేసి అక్కడ బూతులు తిడుతూ నిలబడ్డారు. దీన్ని తెలుసుకున్నటువంటి గిరి బయటకు వచ్చి అతను నివారించే ప్రయత్నం చేస్తే అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడారట, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారట, నోటికి చెప్పడానికి వీలు కానటువంటి బూతులన్నీ కూడా తిట్టి నేను పిఠాపురం తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి మాట మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఈ సంఘటన తెలియంగానే నేను ముద్రగడ పద్మనాభం గారితోనూ వారి అబ్బాయి గిరితోనూ కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి మాట ఆయన వాడాడు కాబట్టి బహుశా ఆయన ఉన్మాదా, తాగి ఉన్నాడా, నిజంగానే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, జనసేనకు సంబంధించిన తాలూకా, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకపోతే ఉన్మాద రీతిలో చేసినటువంటి పిచ్చి పని అనేది తెలియవలసి ఉంది. ఆ దాడి చేసినటువంటి మరి వ్యక్తి చేశారో ఒక వ్యక్తినైతే పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి పదాన్ని చాలా చోట్ల విచ్చలవిడిగా వాడుతున్నారు కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి పిఠాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీనికి వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. వివరణ కూడా ఇస్తారని, ఖండిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఏ సంఘటనైనా అన్యాయంగా, అక్రమంగా జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఖండించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.